వెల్కమ్ టు జిటిపిఎల్ న్యూస్. నేను దీపికా రాజ్. వార్తల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల గోదావరికని పట్టణంలో తిరంగా యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని. ఆర్జీవన్ ఏరియా పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలు వేసవి సెలవులను క్రీడలకు వినియోగించుకునేలా ఆర్జీవన్ ఏరియాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్ వెల్లడి. మీ సేవా కేంద్రాలను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలి. మీ సేవా కేంద్రాల నిర్వహణపై సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ డి వేణు. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ పాత్రికేయులు MD మునీర్ మరణం సమాజానికి తీరని లోటన్న మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్. గోదావరికని టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ NTR 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు. విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని ఆధ్వర్యంలో పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులపై భారత ప్రభుత్వం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల హర్షిస్తూ మంగళవారం సాయంత్రం తిరంగా యాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ మహిళా విభాగం బాధ్యులు సూర్యదేవర జ్యోతి, కోట తిరుమల, ఆరెల్లి మమత మాట్లాడుతూ జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో హిందూ యాత్రికులపైన పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదుల దాడికి, మారణ హోమానికి వ్యతిరేకంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ పేరుతో ఉగ్రవాదుల చర్యకు 100 రెట్లు ధీటుగా ఉగ్రవాదులను మట్టుపెట్టడం జరిగిందన్నారు. ఈ ఆపరేషన్ సింధూర్ మహిళా శక్తిని ముందు పెట్టి మహిళలు ఏ రంగంలోనూ తక్కువ కాదని, భారతదేశంలో ప్రతి మహిళా శక్తివంతమైందని నిరూపితమైందన్నారు. భారతదేశంలోని మహిళ ఎంత శక్తివంతమైందో భారత ఎయిర్ ఫోర్స్ కల్నల్ వ్యోమికా సింగ్, కల్నల్ సోఫియా ఖురేషి పాకిస్తానీ కాకుండా ప్రపంచ దేశాలకు అర్థమయ్యే విధంగా ఆపరేషన్ సింధూర్ మహిళల నాయకత్వంలో విజయవంతం చేయడం జరిగిందన్నారు. భారతదేశం ప్రపంచానికి శాంతిని చూపించే దేశమని, భారతదేశంలోని ప్రతి మహిళ ప్రపంచంలోనే శాంతిని కోరుకునే ఆదర్శప్రాయమైన మహిళా శక్తి కలదని, భారతదేశంలోని ధర్మ గ్రంథాలు ఆనాటి నుండి ఈనాటి వరకు మంచి భావన నేర్పుతున్నాయన్నారు. రానున్న రోజుల్లో ప్రతి ఇంటి నుండి భారత రక్షణ శాఖలో ఒక్కొక్కరిని చేర్పించాలని, భారతదేశాన్ని కాపాడుకోవడానికి ప్రతి కుటుంబం భారతదేశంలోని ప్రతి మహిళా శక్తి ఏంటో చూపించాలని సమాజానికి పిలుపునిచ్చారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా మహిళా శక్తిని చూపిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దాడిలో తీవ్రవాదులు మన యొక్క భారతీయుల యొక్క సోదరులను మట్టుపెట్టినటువంటి ఆ క్షణాన్ని మర్చిపోలేనటువంటి విషయము. ఎంతోమంది ఆడబిడ్డల యొక్క సింధూరాన్ని తుడిచివేసినటువంటి ఆ తీవ్రవాదులకి బుద్ధి చెప్పాలనేటటువంటి ఉద్దేశంతో మనము భారతీయులమంతా ఏకమై ఆపరేషన్ సింధూర్ అనేటటువంటి పేరుతోటి పాకిస్తాన్ తీవ్రవాదుల్ని మట్టుపెట్టడం అనేది మన భారతదేశ విజయానికి ప్రతీక. మన యొక్క మిలిటరీ సైనికులు ఎంతో ఇదిగా ఉండి వాళ్ళకి మనందరం కూడా సాల్యూట్ చేయాల్సినటువంటి అవసరము. మన భారతదేశము ఐక్యతతో పోరాడినట్లయితే మనము పరిసరాల్లో ఉన్నటువంటి తీవ్రవాదుల్ని ఎవరినైనా కానీ మన భారతదేశాన్ని కాపాడుకునేటటువంటి బాధ్యత ప్రతి మహిళ మీద ఉన్నది. కాబట్టి మనందరం కూడా మహిళలందరం కూడా ఐక్యమై మన యొక్క భరతమాత యొక్క ఈ సింధూరాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత మహిళలమైనటువంటి మనందరి మీద ఉంది. కాబట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని గోదావరిలో విశ్వ హిందూ పరిషత్ దుర్గా వాహిని మాతృశక్తి మరియు వెంకటల ఆధ్వర్యంలో ఈ తిరుమల జెండా కార్యక్రమాన్ని మన భారతీయ ఐక్యత గుర్తుగా జాతీయ జెండాగా నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతా కీ జై. మన ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయిన శుభ తరుణంలో మన గోదావరికని మహిళా నారీ శక్తి మొత్తం కలిసి చేద్దామని చేస్తున్నాము. ఈరోజు ర్యాలీ తిరంగ జెండాతో. వర్షంలో కూడా చాలామంది వచ్చి పాల్గొనడం, ఈ ప్రోగ్రాం సక్సెస్ చేయడం చాలా అందరికీ ఆనందదాయకం. సింధూర్ ప్రోగ్రాంతో ఇప్పుడు మేము ఈ మన గోదావరికని చౌరస్తాలో ర్యాలీ తీస్తున్నాము. ఇలాగే మన దేశం జోలికి ఏ ఏ ఏ దేశాలు వచ్చినా కూడా వారి నడుం బిగించి మా నారీ శక్తి చాలు అని చూపడానికి మేమంతా ఏకమై ఈరోజు మన గోదావరికని చౌరస్తాలో తీస్తున్నాము ఈ ర్యాలీ. ఇప్పుడు మిగతా దేశాలకు కూడా ఖబర్దారుగా చెప్పేది ఏంటంటే, భారతదేశానికి జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కరి తాట తీస్తామని
అందరి ముందర విన్నవించుకుంటున్నాము. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ నగర కార్యదర్శి మేడగోని రవీందర్, మాతృశక్తి నగర సంయోజక భవానీ దుర్గావాహిని, విశ్వహిత సేవా ట్రస్ట్ దీప్తి, ఇందిరా ప్రమిళ, మల్లేశ్వరి, వర్షిత, భాగ్యలక్ష్మి, 100 మంది మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు. ఆర్జీవన్ ఏరియా పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలు వేసవి సెలవులను క్రీడలకు వినియోగించుకునేలా ఆర్జీవన్ ఏరియాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగిందని ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్ తెలిపారు. ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ గత నెల రోజులుగా జరుగుతున్న ఉచిత వేసవి శిక్షణ శిబిరం మంగళవారంతో ముగిసింది. ఈ సందర్భంగా జవహర్ నెహ్రూ స్టేడియం సమీపంలో CER క్లబ్లో ఏర్పాటు చేసిన ముగింపు సమావేశంలో ముఖ్య అతిథిగా ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్, AITUC ఆర్జీవన్ కార్యదర్శి ఆరెల్లి పోషం పాల్గొని శిక్షణ శిబిరంలో శిక్షణ పొందిన క్రీడాకారులకు టీషర్ట్స్, షార్ట్స్ ఔత్సాహిక క్రీడాకారులందరికీ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ వేసవి శిక్షణ శిబిరంలో సెలవుల్లో బాలబాలికలకు ఒక నెల రోజుల పాటు క్రీడాంశాల మీద శిక్షణ శిబిరం నిర్వహించడం ద్వారా వారిలో మానసిక పరిపక్వతకు, ఎదుగుదలకు, జీవితంలో సాధించాలని తపన, పట్టుదల పెరగడం జరుగుతుందని తెలిపారు. అంతేకాకుండా వివిధ క్రీడాంశాల్లో ఆసక్తి కనబర్చి ప్రతి ఒక్కరిలో గెలుపొందాలనే పోటీతత్వం, తపన, క్రమశిక్షణ అలవాటు అవుతుందన్నారు. గతంలో వేసవి సెలవుల్లో వివిధ ఊర్లకు, గ్రామాలకు వెళ్లడం, అక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడం, సరదాగా గడపడం జరిగేదని, కానీ నేటి సమాజంలో పిల్లలు పూర్తిగా సెల్ ఫోన్, టీవీలు చూడడం వల్ల పిల్లల్లో క్రీడలపై ఆసక్తి తగ్గి మానసికంగా తమ విలువైన జీవితాన్ని కోల్పోతున్నారని తెలిపారు. ఎదిగే పిల్లలు తమ సమయం కొంత క్రీడలపై ఆసక్తి కనబర్చడం వలన అవి మన భవిష్యత్తు జీవితానికి బాటలు వేయడానికి సహకరిస్తాయన్నారు. ఈ వేసవి శిక్షణ శిబిరంలో ఫుట్బాల్, వాలీబాల్, అథ్లెటిక్, బాస్కెట్బాల్, ఆర్చరీ, బాక్సింగ్, కరాటే తదితర క్రీడల్లో శిక్షకుల చేత 150 మందికి శిక్షణ ఇప్పించడం జరిగిందని తెలిపారు. భారతదేశంలో గేమ్స్ అనేది వేరే కంట్రీస్తోనే పోల్స్తే మనం బాగా ఇంకా పడి ఉన్నాం. ప్రతి ఒక్కరినే ఏదైనా గేమ్ గురించి అడిగితే ఏం చెప్తారు? క్రికెట్, అంతేనా? బాగా బాగా ఫేమస్ అయింది. ఈవెన్ చిన్న పిల్ల కానుండి ఇంకా ఓల్డ్ ఏజ్ పర్సన్స్ వరకు ప్రతి ఒక్కళ్ళు ఆ క్రికెట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారు. మనం క్రికెట్లో రకరకాలుగా ఈ మన T20 కానీ లేకపోతే వరల్డ్ కప్ కానీ అన్నిట్లో మనం విజయం సాధించాం నంబర్ ఆఫ్ టైమ్స్. సో క్రికెట్లో మన అందరికీ మంచి పేరు వచ్చింది. కానీ వేరే స్పోర్ట్స్, కొన్ని స్పోర్ట్స్లలో మనం ఇంతకుముందు కొన్ని ఇండోర్ గేమ్స్ ఉంటాయి, కొన్ని అవుట్డోర్ గేమ్స్ ఉంటాయి. ఇండోర్ గేమ్స్లో కూడా కొన్ని గేమ్స్ ఎట్లా ఉంటాయి, కూర్చొని ఆడే గేమ్స్ ఉన్నాయి, లైక్ చెస్, మైండ్ గేమ్. ఆ చెస్ గేమ్లో కూడా మన విశ్వనాథం గారు ఉన్నప్పుడు మనకు మంచిగా ఇండియా అది మంచి పేరు వచ్చింది. ఇప్పుడు కూడా మన పిల్లలు నంబర్ ఆఫ్ పర్సన్స్ మంచిగా దాంట్లో కూడా చాలా ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వెళ్తున్నారు. ఇది కాక టెన్నిస్ కానీ, తర్వాత బ్యాడ్మింటన్లో కూడా నెహ్వాల్, సైనా నెహ్వాల్ ఇలాంటి పర్సన్స్, అంటే కొంతమంది మనం ముందుకు వచ్చేసేసి భారతదేశం పేరుని మాత్రం డెఫినెట్ ఇంటర్నేషనల్ లెవెల్లో వరకు కూడా తీసుకుపోయారు. కానీ ఇంకా మన దగ్గర భారతదేశంలో ప్రాబ్లం ఏముంటుందంటే సెలెక్షన్ ఆఫ్ దట్ పిల్లల్ని ఎప్పుడు సెలెక్ట్ చేస్తాము, వాళ్ళు ఒక సర్టెన్ ఏజ్ వచ్చిన తర్వాత అండర్ 15, అండర్ 19 ఎట్లా ఉంటుంది. కానీ అదే కనుక చైనాతోనే మనం పోలిస్తే, చైనాకి ఒకసారి ఏమైందంటే వాళ్ళు ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళు ఒక్కటి కూడా మెడల్స్ రాలేదు. వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఇంకా మేము ఇక్కడ పూర్తిగా ప్రిపేర్ అయ్యి తయారయ్యి మనం ఆ గేమ్స్కి పార్టిసిపేట్ చేస్తాం, అప్పటిదాకా అసలు మేము ఒలింపిక్స్లో పార్టిసిపేట్ చేయము. అట్లా అనుకొని వాళ్ళు ఏం చేశారంటే చిన్న చిన్న పిల్లలు 4 years 5 years పిల్లల్ని తీసుకొని వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ద రైట్ టైం టు గివ్ కోచింగ్ టు ఏ పర్సన్, టు సెలెక్ట్ ఏ పర్సన్. అంటే ఏంటంటే ఫస్ట్ వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్స్ని మనం చూసుకొని వాళ్ళని ఎవరికైతే ఏ టాలెంట్ ఉన్నదో, తర్వాత ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నదో ఆ ఇంట్రెస్ట్ కూడా మనం చూడాలి. వెళ్ళాలనుకుంటే వాళ్ళ పేరెంట్స్ కూడా పాత్ర ఉంటుంది. ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర బెల్లంపల్లి GM గారు శ్రీ భాస్కర్ రెడ్డి గారు, వాళ్ళకి ఒకటే అమ్మాయి ఉన్నది. ఆ అమ్మాయి కోసం అతను రోజు మార్నింగ్ 5 గంటలకి లేచి, షీజ్ ఎ వెరీ గుడ్ అథ్లెటిక్, మన స్టేట్ లెవెల్లో కూడా ఆమెకి మంచి పేరు ఉన్నది, మంచిగా గోల్డ్ మెడల్ సంపాదించింది ఆ అమ్మాయి.
సో ఆయన ఏంటంటే 7th 8th క్లాస్ కానుండి ప్రతిరోజు కూడా స్టేడియంకి ఆ అమ్మాయినే 5 గంటలకి లేపి సొంతగా కారు డ్రైవ్ చేసుకొని అక్కడ స్టేడియం తీసుకుపోయి ఆమెతోనే ఈయన కూడా అట్లా చేసేసి. సో నేను అనేది ఏంటంటే దానిలో పిల్లలతో పాటు పేరెంట్స్ పాత్ర కూడా చాలా ఎక్కువ ఉంటుంది దానిలో. నేర్చుకున్నటువంటి ఈ 25 రోజుల కార్యక్రమానికి సింగరేణి వ్యాప్తంగా సింగరేణి యాజమాన్యము సుమారు 10 లక్షల రూపాయలు మన కార్మికుల పిల్లల కోసం ఈ కార్మిక వాడలో నివసిస్తున్నటువంటి పిల్లల కోసము ఇలా సింగరేణి యాజమాన్యము ఇంత ఖర్చు పెట్టి కోచర్లను ఇచ్చి మంచి గేమ్స్ నేర్పిస్తూ, గేమ్స్ అంటేనే పిల్లలకు ఉత్సాహంగా ఉంటుంది. ఒక్కొక్క అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క గేమ్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ ఇంట్రెస్ట్ తోటి మీరు మంచిగా గేములు నేర్చుకొని ఒకరు క్రికెట్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి ఫుట్బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి కబడ్డీ ఇంట్రెస్ట్, ఇట్లా ఒకరికి షార్ట్ బాల్ ఇంట్రెస్ట్ ఉంటుంది, ఒకరికి చెస్ మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. ఇవన్నీ కూడా మీరు పేరెంట్స్ కొంత బాధ్యత ఉంటుంది. పిల్లల యొక్క నడవడిని బట్టి వాళ్ళకున్న హ్యాబిట్స్ని బట్టి మనం ఆ దిశలో తీసుకుపోయే అవసరము పేరెంట్స్ కూడా ఉంది. మంచిగా చదువుకోవాలి పిల్లలు, చిల్డ్రన్స్ మంచిగా చదువుకోవాలి, మంచి గేమ్స్ నేర్చుకోవాలి, మంచి పౌరులుగా మీరు ఎదగాలని, ఇంటర్నేషనల్ లెవెల్లో మంచి స్పోర్ట్స్ మెన్గా గోల్డ్ మెడల్ తీసుకురావాలని, మంచి విద్యార్థులుగా మంచి విద్య నేర్చుకొని మన యొక్క ప్రాంతానికి, మన రాష్ట్రానికి మీరే రేపు రాబోయే రోజులలో భావి భవిష్యత్తుకు పౌరులు కాబట్టి మంచిగా ఎదగాలని. మన సింగరేణి కంపెనీ ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతుంది. మంచి కార్యక్రమాలకు ఎప్పుడు కూడా మన కంపెనీ వెనుక తీయదు. గేమ్కు సంబంధించినటువంటి మెటీరియల్ కానీ, గేమ్కు సంబంధించినటువంటి గ్రౌండ్స్ కానీ చాలా మనం అడుగుతూ ఉంటాం. ఇలా ఏఐటీసీ గెలిచి ఉన్నది, ఏఐటీసీ అడుగుతూ ఉన్నది, మొన్నదాకా వేరే సంఘం గెలిచి ఉన్నది, వాళ్ళు అడుగుతూ ఉంటారు. కానీ కాబట్టి మన ఇంట్రెస్ట్ తోటి ఎంత చేస్తే అంత కంపెనీ కూడా మరి ఖర్చు పెట్టడానికి ఉన్నది. మనము సింగరేణి స్కూళ్ళకు సంబంధించి స్కూళ్ళు ఎప్పుడో బంద్ అయినప్పటికైనా ఇలా కార్మిక సంఘం మనం ఏఐటీ తరఫున మేనేజ్మెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి సెంట్రల్ సిలబస్ కూడా మనము ఇలా పెట్టుకోవడం జరిగింది. 20, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 28, 29. ఈ కార్యక్రమంలో ఆర్జీవన్ వర్క్ పీపుల్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ చీఫ్ కోఆర్డినేటర్ అండ్ డీజీఎం పర్సనల్ కిరణ్ బాబు, సీఎంఓఐ అధ్యక్షులు పెరుమల శ్రీనివాస్, సీనియర్ పీఓ హనుమంతరావు, స్పోర్ట్స్ సూపర్వైజర్ రమేష్, కోఆర్డినేటర్ బి సంతోష్ రెడ్డి, కోచ్లు షాబానా, సంపత్, శ్రీనివాస్, మొండయ్య, తిరుపతి అనిల్ అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు. మీ సేవా కేంద్రాలను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ డి వేణు ఆదేశించారు. పెద్దపల్లిలోని సమీకృత జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డి వేణు మీ సేవా కేంద్రాల నిర్వహణపై సంబంధిత అధికారులు, మీ సేవా కేంద్రాల ఆపరేటర్లతో రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ డి వేణు మాట్లాడుతూ ప్రభుత్వం మార్గదర్శకాల ప్రకారం మీ సేవా కేంద్రాల్లో అవసరమైన పెయింటింగ్ అందిస్తున్న సేవలను
వివరించేలా నోటీస్ బోర్డుల వివరాలను ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. ప్రజలకు కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఇతర ముఖ్యమైన పత్రాల జారీ అంశంలో ఎటువంటి ఫిర్యాదులు రాకుండా విధులు పకడ్బందీగా జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మీ సేవా కేంద్రాల నిర్వహణ పట్ల ఆపరేటర్లు అప్రమత్తంగా ఉండాలని, ఫిర్యాదులు వస్తే తహసీల్దార్ నుంచి జిల్లా కలెక్టర్ వరకు ఎవరైనా ఆకస్మికంగా తనిఖీ నిర్వహించవచ్చన్నారు. మీ సేవా కేంద్రంలో ప్రతి సర్వీస్కు ఎంత చెల్లించాలి, ఎన్ని రోజుల్లో సర్టిఫికేట్ జారీ అవుతుందో వివరాలతో సిటిజన్ చార్టర్ ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ తెలిపారు. మీ సేవా కేంద్ర నిర్వాహకులు సరిగ్గా పనిచేస్తే ప్రజల్లో మంచి గుర్తింపు వస్తుందన్నారు. మీ సేవా కేంద్రాలకు వచ్చే ప్రజలతో మర్యాదగా ప్రవర్తించాలని, ప్రజల నుంచి సిటిజన్ చార్టర్లో పేర్కొన్న మేరకు మాత్రమే నగదును తీసుకోవాలని అదనపు కలెక్టర్ స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఈడీఎం కవిత, మీ సేవ జిల్లా మేనేజర్ విద్యాసాగర్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ ఉద్యమకారుడు సీనియర్ పాత్రికేయులు ఎండి మునీర్ మరణం సమాజానికి తీరని లోటని మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్ అన్నారు. ఈ మేరకు మందమర్రి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మార్కెట్లోని అబ్రహం స్తూపం నుండి మార్కెట్ మీదుగా అంబేద్కర్ విగ్రహం వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించి నివాళులర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా మందమర్రి పట్టణానికి చెందిన మునీర్ చిన్నతనం నుండే ఉద్యమ బాటలో పయనించి బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం ఉద్యమించారన్నారు. సింగరేణి సంస్థలో క్లర్క్గా పనిచేస్తూ కార్మికుల పక్షాన ఉంటూ ఎలాంటి సమస్యలు వచ్చినా యాజమాన్యం దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేవారని తెలిపారు. సింగరేణి ప్రాంతంలోని దొరల దౌర్జన్యానికి వ్యతిరేకంగా పోరాటాలు చేసి ప్రజల సమస్యలను తీర్చేవారని చెప్పారు. సకల జనుల సమ్మె కాలంలో కార్మికులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చి సకల జనుల సమ్మె విజయవంతం చేయడంలో కీలక పాత్ర పోషించారని సూచించారు. మునీర్ మరణం పాత్రికేయ రంగానికే కాక తెలంగాణ సమాజానికి తీరని లోటని, చివరి వరకు పాత్రికేయులుగానే కొనసాగుతూ అనేక సామాజిక అంశాలను విశ్లేషిస్తూ ప్రజాసేవ చేశారన్నారు. ఆయన అకాల మరణం పట్ల తీవ్ర సంతాపం తెలుపుతూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించామని తెలిపారు. సింగరేణి కార్మిక, కర్షక, బడుగు బలహీన వర్గాల నాయకుడు, సీనియర్ పాత్రికేయులు, ఆ రోజు 1979లో ఈ మందమరిలో, ఈ మంచిర్యాల జిల్లాలో భూస్వామ్య గుండాల ఆధిపత్యం చెలాయిస్తున్న తరుణంలో ఎర్ర జెండా కింద మరి కార్మిక కర్షక నేతగా నా మందమరి కార్మికులను కాపాడుకోవడానికి, నా మందమరి కార్మికుల హక్కులను కాపాడుకోవడానికి, ఈ కార్మికుల కుటుంబాల్లో జీవితాల్లో వెలుగు నింపడానికి మరి ఒక ఎర్ర జెండాగా ఈరోజు మన మునీరన్న గారు ఆ రోజు మరి చావుకు ఎదురొడ్డి, చావును లెక్క చేయకుండా పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పించి ప్రతి వేదిక పైన ఈ స్లోగన్ అన్న ఇచ్చేటోడు. పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అని చెప్పించి ఏకైక నినాదంతో 1979 నుంచి ఈ రోజు మందమర్రిలో ఉన్నటువంటి అన్ని సింగరేణి గనుల్లో ఆ స్లోగన్ మారు మోగుతుంది. ఆ స్లోగన్ ఈ రోజు మరి అన్ని కార్మిక వర్గాల్లో, అన్ని కార్మిక యూనియన్లో ఈ రోజు ఆ స్లోగన్ పనిచేసింది. కార్మికుల చైతన్యం నింపింది. కార్మిక సమస్యలు మరి ఆ ఒక స్లోగన్ తోని మన వెనుక మునీరన్న ఉన్నాడు. ఏ రాజకీయ పార్టీ నాయకుడు కాకపోవచ్చు, ఇక్కడ ఏ ఎమ్మెల్యే గెలిచినా కూడా తప్పకుండా మునీరన్న సలహాలు సూచనలు తీసుకొని మరి ఇక్కడ ఎన్నో కార్యక్రమాల్లో, ఎన్నో సేవల్లో మరి మునీరన్న సేవలు, మునీరన్న సలహాలు మరి తూచా తప్పకుండా పాటించిన సందర్భాలు ఈ రోజు చనిపోయేంత వరకు కూడా గౌరవ చంద్రుడు శాసనసభ్యులు విజయ్ వెంకట స్వామి గారు కూడా మరి వారి సలహాలు సూచనలతో ఈరోజు ముందు నడిచింది. మొన్నటికి మొన్న వారి అంత్యక్రియలో గౌరవ పార్లమెంట్ సభ్యులు మరి గడ్డ వంశీకృష్ణ గారు కూడా వారి పాడ మోసిందంటే కాకా వెంకట స్వామి, స్వర్గీయ కాకా వెంకట స్వామి అప్పటి నుండి, వినోద్ అప్పటి నుంచి, విజయ్ వెంకట స్వామి అప్పటి నుంచి ఈరోజు వంశీకృష్ణ అప్పటి వరకు మరి కార్మిక కర్షక నేతగా మరి అంత పెద్ద వ్యక్తుల గుండెలో చిరస్థాయిగా నిలిచిపోయిన సందర్భం. వారి ఇవాళ మునీరన్న భౌతికంగా లేకపోయినా అందరి గుండెల్లో, ప్రజల గుండెల్లో తన ఆశయాలు ఇలా నెమరు వేసుకుంటా ఉన్నారు. ఎందుకంటే మందమరి ఏరియాలో 1979-84 మధ్య కాలంలో మేము విద్యార్థి సంఘంలో పనిచేస్తూ ఉన్నాం. ఆయన మా గురువు గారు. అప్పటి పరిస్థితులలో మందమరి ఇంతకు మిత్రులు చెప్పినట్టు బిక్కు బిక్కుమంటూ ప్రజలు బెంబేలెత్తిపోతున్న తరుణం. సింగరేణిలో ఉద్యోగాల కోసం
వివిధ ప్రాంతాల వంటి విచ్చేసినటువంటి సింగరేణి కార్మికులు, వాళ్ళ కుటుంబ సభ్యులు మందమరి భూస్వాముల గుండాల ఆగడాలకు తెంగిపోయి బయటికి వెళ్ళినటువంటి పరిస్థితి. భార్యాభర్తలు పోతే భర్త ఉండగానే భార్యను పక్కకు లాగినట్టు గుండాయిజం నడుస్తున్నటువంటి తరుణంలో మునీర్ గారు వారి అనుచరులు ఎర్ర జెండా యూనియన్ తోని ఆ భూస్వాముల గుండాను ఎదిరించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. వారిపై భౌతిక దాడులు చేసుకుని బుద్ధి చెప్పిన చరిత్ర ఉన్నది. చివరికి భూస్వాములు కూడా కామ్రేడ్ మునీర్ అన్న గారిని హత్య చేయించడానికి కాంట్రా దగ్గర హత్య ప్రయత్నం చేసినప్పుడు కూడా తిప్పికొట్టి వాళ్ళందరినీ ఒక విజేతగా తిరిగి వచ్చినటువంటి మహానాయకుడు కామ్రేడ్ మునీర్ గారు. ఒక ఉద్యమ నేత, సింగరేణి కార్మిక ముద్దుబిడ్డ, కల్లం వీరుడు, ప్రశ్నించే గొంతుగా అయినటువంటి అన్న మునీర్ అన్న అకాల మరణం చెందడం అందరికీ బాధాకరమే. అన్న మహిళలను ఎంతో పెద్దపీట వేసి ఆదరించిన వైనం మేము ఇప్పటికీ గుండెల్లో అన్నం దాచుకుంటాం. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి ముగ్గుల పోటీ రాజు మా ఆడబిడ్డలందరినీ పిలిచి సారీ ఇచ్చి పంపినట్టుగా ఒక పెద్దన్నగా మాకు చీరలు పెట్టి పంపిన విషయాలు నాకు అన్ని గుర్తుకొస్తున్నాయి. అన్న చనిపోయిన రోజు నేను ఇక్కడ లేను, కానీ ఈరోజు పత్రికా మిత్రుల ఇచ్చిన అవకాశం, అన్నకి నివాళులు అర్పించేటువంటి అవకాశం ఇచ్చినందుకు వారికి నిజంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అన్నతోని నాకు 1995 నుంచి అనుబంధం ఉంది. అన్నకు ఆరోగ్యం కూడా బాగాలేదనే విషయం అసలు తెలియదు. కానీ సడన్ గా అన్న చనిపోయే రోజు వాట్సాప్ లో చూడడం జరిగింది, మునీర్ అన్న ఇక లేరు అని. కానీ రాలేని పరిస్థితి, చివరి చూపుగా కూడా అన్నను చూడలేనటువంటి పరిస్థితి నిజంగా చాలా బాధ అనిపించినటువంటి విషయము. ఈ కార్యక్రమంలో అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, కుల సంఘాలు, సింగరేణి కార్మికులు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను బుధవారం గోదావరికని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు టీడీపీ నాయకులు పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా టీడీపీ నాయకులు మాట్లాడుతూ సినీ రంగంలో అనేక సంవత్సరాలుగా నంబర్ 1 హీరోగా, రాముడిగా, కృష్ణుడిగా ప్రజల మనసులను దోచారన్నారు. అనతి కాలంలోనే రాష్ట్రంలో పేద ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకొని తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేసి 9 నెలల కాలంలోనే అధికారం చేపట్టిన మహనీయుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ చేపట్టిన సంస్కరణలు నేడు ప్రభుత్వాలు అమలు చేస్తూ వస్తున్నారని, ₹2 కిలో బియ్యం ఆనాడు పేద ప్రజల కడుపు నింపిందన్నారు. నేడు బీసీలు ప్రజాప్రతినిధులుగా ఎదిగారంటే అన్న ఎన్టీఆర్ పుణ్యమేనని అన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు సల్లా రవీందర్, గుండబోయిన ఓదేలు, పేగడపల్లి రాజనర్సు, చిటికెల రాజలింగ్, కెమెరా రాజబాబు, సుందిల్ల స్వామి, వెంకటి తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భారత ప్రభుత్వం ఉగ్రవాదులపై జరిపిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడం పట్ల గోదావరికని పట్టణంలో తిరంగా యాత్ర చేపట్టిన విశ్వ హిందూ పరిషత్ మాతృశక్తి దుర్గా వాహిని. ఆర్జీవన్ ఏరియా పరిసర ప్రభావిత ప్రాంత పిల్లలు వేసవి సెలవులను క్రీడలకు వినియోగించుకునేలా ఆర్జీవన్ ఏరియాలో ఉచిత వేసవి శిక్షణ శిబిరం నిర్వహించడం జరిగింది. ఆర్జీవన్ SO2 GM గోపాల్ సింగ్ వెల్లడి. మీ సేవా కేంద్రాలను నిబంధనల ప్రకారం పక్కాగా నిర్వహించాలి. మీ సేవా కేంద్రాల నిర్వహణపై సమావేశం నిర్వహించిన అదనపు కలెక్టర్ డి వేణు. తెలంగాణ ఉద్యమకారుడు, సీనియర్ పాత్రికేయులు MD మునీర్ మరణం సమాజానికి తీరని లోటన్న మందమర్రి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు గాండ్ల సంజీవ్. గోదావరికని టీడీపీ కార్యాలయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించిన టీడీపీ శ్రేణులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.